నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. మరి కూలీ మూవీకి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనకి కూలీ మూవీ వచ్చేసి ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది, రిలీజ్కి ఇంకా దగ్గరలోనే ఉంది. బట్ దానికన్నా ఫస్ట్ ఏంటి అంటే కూలీ మూవీలో నాగార్జున గారి పాత్ర చూసుకున్నట్లయితే సైమన్. ఒక చిన్న డౌట్ ఏంటంటే సైమన్ పాత్రలోని నాగార్జున గారు కాకుండా బాలకృష్ణ గారు చేస్తుంటే ఎలా ఉంటుంది అంటారు సార్? అంటే ఇది కొత్త క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అక్కడ సైమన్ పాత్ర అనేది కొంచెం మాస్ లుక్లో ఉంది కదా సార్. సో దానికి బాలకృష్ణ గారు అయితే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేదా అన్న ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ ఆలోచన నీకు రాకముందే డైరెక్టర్కే వచ్చింది. ఆయనే చెప్పాడు, లోకేష్ కనకరాజు గారు, నేను ఈ పాత్ర చేయమని బాలయ్య కృష్ణ గారిని అడిగాను అనే మాట ఆయన చెప్పిందే. కాబట్టి నాగార్జున గారి కన్నా ముందు బాలయ్య గారి దగ్గరికే వెళ్ళింది ఈ పాత్రని చేయమని. అడిగితే అది బాలకృష్ణ నేను విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడను అని చెప్పి అన్నారట. ఎందుకంటే పూర్తిగా నెగిటివ్ పాత్ర అది నేను ఇష్టపడను అని చెప్పి ఆయన కాదన్న తర్వాతే నాగార్జున దగ్గరికి వచ్చింది. ఇంకెవరెవరిని అడిగారో తెలియదు కానీ మొత్తానికైతే నాగార్జున గారి కన్నా ముందు నాగార్జున గారికి కూడా ఒప్పుకోవడానికి చాలా సిట్టింగ్లు చేయాల్సి వచ్చిందని చెప్పి మొన్న చెప్పారు కదా. అవును, నాకు అదే డౌట్ వచ్చింది సార్. నాగార్జున గారు ఎన్ని రోజులు హీరో పాత్రలు చేసి ఎందుకు సడన్ గా విలన్ క్యారెక్టర్? మరి ఇదే ప్రశ్న మరి ఇలా ఎప్పుడు చేయనప్పుడు బాలకృష్ణ గారు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారుగా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు అమాంతం సక్సెస్ మీకు వచ్చేసారు. ఆయన ఇది వరకు ఉన్న పరిస్థితుల్లో ఉంటే అది వేరుగా ఉండేదేమో. ఇప్పుడు ఆయన గ్రాఫ్ పెరిగిపోయింది, బాలకృష్ణ గారి గ్రాఫ్. ఈ గ్రాఫ్ పెరిగిపోయిన టైంలో నెగిటివ్ పాత్ర చేస్తే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇంకొకటి, ఒకవేళ ఇదే నువ్వు ఇంకో క్వశ్చన్ ఇట్లా అడుగుంటే ఈ పాత్ర బాలయ్య బాబు చేసి ఉంటే ఎలా ఉంటుంది అనేదే కదా నీ ప్రశ్న. చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాస్ అపీల్ని విలనిజం పండించాలంటే బాలకృష్ణ గారి వాయిస్లో ఆ బేస్ ఉంటుంది. అవును, ఎందుకంటే సార్ అటు రజనీకాంత్ గారు ఇటు బాలకృష్ణ గారు, సో ఇద్దరికి ఏంటంటే ఫైర్ అనేది ఎలివేట్ అయ్యేది. రెండు సింహాలు ఢీకుంటున్నట్టుగా ఉంటుంది. బాలయ్యను రజనీకాంత్ డి అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే అది రికార్డులు తిరగరాస్తుంది. అదే నిజంగా సార్. అసలు నిజంగా బాలకృష్ణ గారు కనుక ఒప్పుకొని ఉంటే మాత్రానికి ఆల్మోస్ట్ ఇప్పుడే కూలీ అనేది ఒక లెవెల్లో ఉంది. బట్ ఇంకా బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తుంటే మాత్రం అది రేంజ్కి వెళ్ళిపోయి సార్. నిజంగా పాన్ ఇండియా మూవీలో ఒక ఊపేది ఖచ్చితంగా ఊపేది. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అక్కడ విలన్గా చేశారు కదా వార్ 2లో. మరి ఇక్కడ అదే ప్లేసు ఒకవేళ అదే 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. అక్కడ అబ్బాయి ఏమో విలన్గా ఉంటాడు, సైమన్ గారి ప్లేస్లో సైమన్గా నాగార్జున గారి ప్లేస్లో బాలయ్య వచ్చి ఉంటే బాబాయ్ ఉండేవారు. సో ఇద్దరు మళ్ళీ అదొక పెద్ద డిస్కషన్ జరిగేది. అవునవును, బాబాయ్ అబ్బాయి అనే డిస్కషన్ జరిగేది. అవును, ఇద్దరు వార్ 2కి అన్నట్టు అక్కడ టైటిల్ నేమ్ కూడా కరెక్ట్గా క్లిక్ అయిపోయేది అసలు. అది ఆ వారు ఈ వారు కలిపి పెద్దవారు అయిపోయేది అసలు. అది అంటే బాలయ్య దగ్గరికి వెళ్ళిందట. ఫస్ట్ వెళ్తే అది పూర్తిగా నెగిటివ్ పాత్ర నేను చేయనని అన్న తర్వాత మళ్ళీ అటు నుంచి నాగార్జున షిఫ్ట్ అయింది. సార్, నాగార్జున గారు కాకుండా బాలకృష్ణ గారు అనేసి అనుకున్నారు. మరి బాలకృష్ణ గారు కాకుండా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అటు వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళు ఎవరైనా ఈ పాత్రకి సరిపోయే వాళ్ళు అంటారు? అంటే సరిపోయే వాళ్ళు అనేది పక్కన పెడితే ముందు వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ, అది కూడా ఒక డౌట్ వచ్చింది అనేది కీలకం. అవును, వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ. నాగార్జున గారు యాక్సెప్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున గారు యాక్సెప్ట్ చేయడానికి కొన్ని రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే సరైన హిట్ లేకపోవటం కూడా ఒక ఇది. అంటే ఆ రీజన్తోనే యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అంటారా సార్? ఆ రీజన్తో అనుకోవటం లేదు. అది చాలా ఆలోచించాడు ఆయన, చేయాలా వద్దా దాని మీద ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. లోకేష్ కనకరాజు సినిమా వేరే సినిమా అయితే నేను యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఆయన అందులో పెద్ద డైరెక్టరు ఆయన. లోకేష్ కనకరాజు అంటే మామూలు విషయం కాదు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. అందుకని అన్ని సిట్టింగ్లు జరగాల్సి వచ్చింది. అదే చిరంజీవి గారు అనుకో, చిరంజీవి గారు రజనీకాంత్ చేసిన సినిమాలు ఉన్నాయి ఆ స్టార్టింగ్లో, ఎప్పుడో వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో వాళ్ళిద్దరూ ఒకే సినిమాలో ఉంటారు. ఉంది. వెంకటేష్ గారు అసలు అంటే విలనిజానికి వెంకటేష్ గారు అంత సూటబుల్ కాదేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యామిలీ హీరోగా ఒక ముద్ర ఉంది వెంకటేష్కి. కాబట్టి ఆయన అయితే నాకు తెలిసి సూటబుల్ కాదు. ఆ 4 హీరోల్లో బాలయ్య అయితే ఒక రేంజ్లో ఉండేది.
అన్స్టాపబుల్. ఉమ్. సార్ ఓకే, ఎవరు యాక్సెప్ట్ చేస్తుంటారు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే నాగార్జున గారు ఇప్పటి వరకు అయితే హీరోగానే చేశారు సార్. బట్ ఇప్పుడు ఏంటంటే విలన్గా చేస్తున్నారు కాబట్టి హీరోగా చేయడం ఈజీనా, విలన్గా చేయడం ఈజీనా? ఇదే ప్రశ్న మొన్న ఈవెంట్లో సుమ అడిగింది అడిగారు నాగార్జున గారిని. నాగార్జున గారిని. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే విలన్గా ఫస్ట్ విలన్ అన్నారు, తర్వాత హీరోగా చేయటమే కష్టం అన్నారు. చాలా కష్టం అన్నారు. హీరోగా చేయటం కష్టం అన్నారు. అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు సార్? ఎందుకంటే విలన్ పాత్రను విలన్గా మెప్పించడం చాలా కష్టమైన ప్రక్రియ నా దృష్టిలో. మా నాగార్జున గారు ఆ రోజు హీరో పాత్ర చేయటం కష్టం అని ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ విలన్ పాత్ర చేయటమే చాలా కష్టం. ఎందుకంటే విలన్లో రకరకాల షేడ్స్ ఉంటాయి. అది మరి ఇప్పుడు కాదు, పేరు వచ్చేది కూడా విలన్కి ఎక్కువ వస్తుంది తెలుసా మీకు? అవును సార్. ఇప్పుడు దుర్యోధనుడికి వచ్చే పేరుకి, రావణాసురుడికి వచ్చే పేరు రావణుడికి రాదు. అవును. రావణాసురుడిగా యశ్వరంగారావు గారు చేసిన అద్భుతమైనగా పేరు వచ్చింది. అదే శ్రీరాముడికి చేసిన సోనబాబుకి రాలేదు కదా సంపూర్ణ రామాయణంలో. కానీ ఇక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా నెగిటివ్ పాత్రకి ఎక్కువ పేరు వస్తుంది. ఇప్పుడు వాలి అనే సినిమా ఉంది అజిత్ది, మరి దాంట్లో డ్యూయల్ రోలు అజిత్. మరి ఆ నెగిటివ్ రోలు ఎంత పేరు వచ్చింది అతనికి ఒక మంచి స్టార్డమ్ తీసుకురావడంలో ఆ పాత్ర వాలీలో అజిత్ పాత్ర చాలా హెల్ప్ అయింది. అంటే సార్ మీరు అన్నారు హీరో క్యారెక్టర్ చేయడమే కరెక్ట్, విలన్ పాత్ర కాదు అని చెప్పేసి. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే విలన్ క్యారెక్టరే బెస్ట్ అనిపించింది సార్. అదే విలన్ పాత్ర ఎప్పుడు పేరు వస్తుంది. అంటే పేరు కానీ ఏంటంటే యాక్షన్లో కూడా కొంచెం కోపం, అగ్రెసివ్నెస్, ఒక రకమైన యాటిట్యూడ్ ఇలా ఉంటుంది కాబట్టి హీరో పాత్ర అనుకోండి సార్. ఇప్పుడు జగద్బాబు గారు ఉన్నారు, జగద్బాబు గారు సినిమాలు చూసుకుంటే ఆయన మరి ఆ హీరోగా అంత పేరేం రాలేదు కదా. హిట్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది, కానీ అంత పేరు రాలే. కానీ ఒక్కసారిగా లెజెండ్లో ఆయన విలన్గా పాత్ర వేసిన తర్వాత చాలా అవకాశాలు వచ్చినాయి ఆయనకి. అట్లా మార్చేస్తుంది కెరీర్ని. సార్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి కూలీకి విలన్ పాత్రలోని అంటే సైమన్ పాత్రలోని బాలకృష్ణ గారిని అనుకున్నారు. బట్ బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మేబీ జైలర్ 2లో యాక్ట్ చేస్తాను కదా అని చెప్పేసి దీనికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంటారా? అంటే అదేని కాదు, అది పూర్తిగా నెగిటివ్ రోల్ అనే ఉద్దేశంతోనే బాలయ్య చేయలేదు అని అది క్లారిటీగా వాళ్ళ నుంచే వచ్చింది. విలన్గా చేయటం అనేది ఇష్టం లేకనే బాలయ్య చేయలేదని చెప్పేశారు వాళ్ళు. ఓకే, కాబట్టి అందువల్ల చేయలే. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య బాబు చేయటం కూడా కరెక్ట్ కాదేమనిపిస్తుంది ఈ టైంలో. ఈ రోజు ఉన్న పొజిషన్లో ఆయన చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అయితే అప్పుడు రేపు జైలర్లో చేయబోయేది కూడా విలన్ పాత్ర కాదు, అది ఓకే, అది హీరోకి ఫ్రెండ్ పాత్ర, అది హీరోకి తోడుగా ఉండే పాత్రగానే చేస్తాడు ఆయన బాలయ్య బాబు చేస్తే. అంటే ఆ పాత్ర కూడా వాళ్ళు కలిశారు, సంప్రదింపులు జరిగినాయి. నెల్సన్ దిలీప్ కుమార్ వీళ్ళు నరేషన్ ఇచ్చారంట. మరీ చిన్న నిడువు అయితే నేను చేయనని చెప్పారట. ఊరికి ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే పాత్ర కాకుండా కనీసం ఒక 30 మినిట్స్ అట్లా ఉండేట్టుగా ఉంటే బాగుంది చేస్తానని చెప్పారట. మొత్తానికైతే జైలర్ 2లో మరి ఆయన ఉంటారా లేదా అనే దాని మీద అఫీషియల్ న్యూస్ అయితే లేదు, కానీ ఉండే అవకాశమే ఉంది. ఖచ్చితంగా అయితే ఉండే ఛాన్సెస్ అయితే మనకి. రామారావు గారికి రజనీకాంత్ గారు చేశారు, సినిమాలు చేశారు, కలిసి చేశారు. మరి వాళ్ళ అబ్బాయితో కూడా చేస్తే ఆ లోటు కూడా భర్తీ అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అంటే వీళ్ళిద్దరూ బాలయ్య బాబును ఫెరోషియస్ లుక్ కనిపించాలంటే రజనీకాంత్ ఆ లుక్ బాగా కనిపిస్తాడు. ఇప్పుడు రజనీకాంత్ గెడ్డం ఉన్న లుక్ దీంట్లో చూసాం కూలీలో ఆ గెడ్డం లుక్ రగ్గుడు లుక్. అదే బాలయ్య కూడా అలాంటి రగ్గుడు లుక్లో విలన్గా కనిపించుంటే ఎలా ఉండేది? ఇద్దరికి చాలా బాగుండేది. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ నేను రాణాని ఇలా చూపించి మనకి ఆ ఫోటో ఇమేజ్లు వచ్చినప్పుడే ఆశ్చర్యపోయాం అట్లా. ఇప్పుడు అదే లుక్లో వీళ్ళిద్దరూ వెతకని చెప్పాలంటే మరి బాలయ్య బాబులో కూడా ఒక బెబ్బులిలాగా కనిపిస్తాడు ఆయన. బాలయ్య బాబు ఒక బెబ్బుల్లా కనిపిస్తాడు. రజనీకాంత్ కూడా బెబ్బులు అమ్మ మొగుళ్ళలాగా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కూలీలో సైమన్ పాత్ర కలర్ పెట్టుకుని చాలా క్లాస్గా కొద్దిగా అనిపిస్తున్నాడు, కానీ మాస్ పాత్రే కానీ క్లాస్గా కనిపిస్తుంది చూడటానికి చాలా క్లాస్గా ఉంటుంది. ఆంటోనీ పాత్ర ఉంది కదా భాషలో ఆంటోనీ పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఆ తరహాలోనే డిజైన్ చేసుకున్నట్టు దీంట్లో ఆంటోనీ పాత్రలో. సార్ ఈ కూలీలోని నాగార్జున గారి క్యారెక్టర్ వచ్చేసి సైమన్ కాబట్టి ఈ సినిమా తర్వాత నాగార్జున గారి లైఫ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే నాగార్జున మంచి నటుడు, అందుట్లో అనుమానం ఏం లేదు. చాలా మందికి మన్మధుడుగా ఉండి ఈసారి విలన్ క్యారెక్టర్. ఇప్పుడు ఆయన ఇప్పటికీ ఆయన శివనే మనం చూస్తాం. శివ కానీ మరి ఆయన చేసిన సినిమాలో చాలా సినిమాలు ఉంటాయి. ప్రాంతం అనే సినిమా కానీ, క్రిమినల్ కానీ, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మాస్ హీరోగా
నాగార్జున గారు ఇది వేరు. ఓకే. ఒక దశలో నువ్వా నేనైన రీతిలో ఆయన కూడా ముందుకు వచ్చాడు. సరైన హిట్లు పడకపోవడం, డైరెక్టర్లు లోపాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే. అది ఎప్పుడైనా కానీ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. హ్మ్. హీరోయిజం, హీరో ఎలివేషన్స్ కానీ, సినిమాల సక్సెస్ కానీ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఓకే. అది కాబట్టి దాన్ని పండించడం అనేది వీళ్ళ అంతే, నటుల పాత్ర అంతే. కానీ పేరు పక్కేది వీళ్ళకి వస్తే కానీ హ్మ్. టాలెంట్ అంతా డైరెక్టర్లదే ఉంటుంది ఎక్కువ. ఇలా ఎలా కావాలో అలా రాబట్టుకోవాలి. ఎలా కావాలంటే అలా తీసేసుకోవాలి ఇంకంతే. ఓకే సార్, కూలీ మూవీలోని నాగార్జున గారు చేసిన పాత్ర సైమన్ పాత్రలోనే నాగార్జున గారు కాకుండా బాలకృష్ణ గారు ఉంటే ఏ విధంగా ఉండేది అనే దాని గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.